ఘంటసాలలోని ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను సమగ్ర అభివృద్ధి చేయాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. రైతాంగ పోరాటాలకు పుట్టినిల్లైన ఘంటసాలలో గతంలో కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ పరిశోధన సంస్థ ఏర్పాటు చేశామన్నారు. 2016లో మంత్రి పత్తిపాటి పుల్లారావు దృష్టికి కళాశాల ఆవశ్యకత గురించి తెలపగా ఆయన వెంటనే మంజూరు చేశారన్నారు. ఈ క్రమంలోని జిల్లాలో ఉన్న ఏకైక వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అదేవిధంగా ఈ కళాశాలకు రెగ్యులర్ స్టాఫ్ను నియమించాలని విజ్ఞప్తి చేశారు. గారు ఆ తర్వాత శాసనమండలి చైర్మన్ గా పనిచేయడం జరిగింది. అలాగే కిసాన్ వెంకట సుబ్బయ్య గారు లాంటి వారు రాష్ట్రంలో రైతాంగ ఉద్యమాలకి నాయకత్వం వహించారు. గ్రామంలో పుట్టి ఈ ఘంటసాల గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం నెలకొల్పబడింది. అలాగే వ్యవసాయ పరిశోధనా సంస్థ కూడా నెలకొల్పబడ్డాయి. 2016 సంవత్సరంలో అప్పటి వ్యవసాయ శాఖ మార్చులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు ఆ గ్రామాన్ని సందర్శించినప్పుడు మా అందరి కోరిక మేరకు ఈ వ్యవసాయ పాలిటెక్నిక్ కూడా ఘంటసాలకి వారు మంజూరు చేశారు. అయితే దురదృష్టం అంటే ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం కానీ కొనసాగి ఉంటే చంద్రబాబు గారి నాయకత్వాన బ్రహ్మాండమైన భవనాలు అక్కడ నిర్మాణం అయి ఉండేవి. అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి విధ్వంసానికి ఈ కళాశాల కూడా పాల్పడిన పరిస్థితి వచ్చింది. గత 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వంలో ఆ కళాశాల వైపు కన్నెత్తి చూసిన పరిస్థితి లేదు. ఆ తర్వాత నేను శాసనసభ్యుడిని అయిన తర్వాత నేను ఇలా కళాశాలను సందర్శించడం, ఆ కళాశాలలో ఉన్న పిల్లలకు భద్రత కోసం ప్రహరీ గోడ లేదంటే ఎన్ఆర్జీఎస్ నిధులతో 6 లక్షల రూపాయలతో ప్రహరీ గోడ నిర్మాణం చేయించడం, అలాగే అక్కడ మట్టి రోడ్డు ఉంటే ఆ మట్టి రోడ్డు బదులు సిమెంట్ రోడ్డు 7 లక్షల రూపాయలతో వేయించడం జరిగింది. అయితే ఆ భవనానికి వాళ్ళ మరామతులు చేయాలంటే దాదాపు 5 లక్షల రూపాయలు కావాల్సి ఉంది. ఇది ప్రభుత్వానికి ప్రతిపాదన పంపడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల కృష్ణా జిల్లాలో ఇదే అంటే అంత పూర్వం మన గరికపాడులో ఉండేది, అది ఎన్టీఆర్ జిల్లాకి వెళ్ళింది. ఉన్న ఈ ఒక్క ప్రభుత్వ పాలిటెక్నిక్ కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. దానికి కావాల్సిన భవనాలు, అలాగే స్టాఫ్ కూడా రెగ్యులర్ స్టాఫ్ ఇవ్వలేదు. అంచేత ఆ స్టాఫ్ను కూడా రెగ్యులర్ స్టాఫ్ను కూడా ఇవ్వాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను కోరుకుంటున్నాను. ఈ 2 కార్యక్రమాలు చేసి ఆ శాంక్షన్ పోస్టులు కూడా ఇచ్చి ఆ కళాశాల అభివృద్ధికి దోహదపడాలని చెప్పి రాష్ట్రం నలుమూల నుంచి వచ్చారు. ప్రత్యేకంగా మొన్న కళాశాలకు వెళ్తే శ్రీకాకుళం జిల్లా వాళ్ళు అక్కడ చదువుకుంటున్నారు ఆ కళాశాలలో. అంచేత అన్ని ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ చదువుకున్నారు. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలని మనం సంపూర్ణంగా వాటిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి గౌరవ మంత్రి గారికి మేము మనవి చేస్తూ వారి యొక్క